ఇక్కడ చూడొచ్చు మా శ్రీరాంపురంలో మాకైతే ఒక హౌస్ ఉంది. అక్కడైతే అలోవెరా ట్రీ అయితే మేము ఎక్కువ ఉందని కట్ చేసేసాము. మా అమ్మమ్మ అయితే అలోవెరాని అయితే ఇలాగ పీల్ చేసింది అనమాట. దీన్ని అయితే మంచిగా హెయిర్కి రాసుకుంటే హెయిర్ మంచిగా పెరుగుతుంది. చూడొచ్చు ఎంత స్టిక్కీగా ఉందా. సో ఇప్పుడు మేమైతే హైదరాబాద్కి అయితే పట్టుకెళ్తున్నాం అనమాట. చూడండి ఇందాకటి నుంచి అందులో చేయి పెట్టి సేమ్ ఆడొస్తుందో దాన్ని. మా అన్నికి కూడా నేను రాసేసాను తెలుసా. సో ఇప్పుడైతే మేము హైదరాబాద్ పట్టుకెళ్ళి మా హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాము. అప్పుడు మీకు చూపిస్తాను. చూడొచ్చు. సో ఇదైతే కడుపు నొప్పి వచ్చినప్పుడు తినొచ్చు, షుగర్ ఉండే వాళ్ళు తినొచ్చు. అయితే ఇదొకటి మెడిసిన్ అనమాట. చూడొచ్చు. అప్లై చేసుకోవాలి. హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు. క్లీన్ చేసి మింగాలి. ఇలాగ డైరెక్ట్ మింగకూడదు. ఇదిగో ఇక్కడ పక్కన ఉంది కదా, అది బాగా క్లీన్ చేసి తినాలి. లేకపోతే చేదు ఉంటుంది కాబట్టి. చూడొచ్చు ఎలాగుందో. ఎవరు తింటారో కానీ గ్రేట్. ఎంత చేదుగా ఉన్నది. ఎవరు తింటారు? తినాల్సిన వాళ్ళు తింటారు. ఇప్పుడైతే చూడొచ్చు మా అమ్మమ్మ అయితే మా అన్నీకి అయితే హెడ్కి రాస్తుంది. ఎందుకంటే అన్నీ అయితే ఉండలేకపోతున్నాడు. నేను రాసుకుంటా అని అరుస్తున్నాడు. సో చూడొచ్చు ఇలా రాసుకోవాలన్నమాట. ఒక పీస్ అయితే చూడొచ్చు ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. సో మా అమ్మమ్మ ఇలా కట్ చేస్తుంది. సో ఇలాగైతే ఫస్ట్ పైన ఉన్నది పీల్ చేసేసుకోవాలన్నమాట. గ్రీన్ది పీల్ చేసేసుకోవాలి. ముచ్చి తీసుకురా, నేను పెడతాను. నేను పెడతాను అమ్మ. అందరు మాట్లాడి మనిషి ఒక మాట ఏం పర్వాలేదు. నేను కట్ చేసేసి నేను మాట్లాడు. సో ఇక్కడ చూడొచ్చు ఎంత మేము తీసామో, అయినా కొంచెం ఉండిపోయింది అక్కడ. సో ఇలాగైతే ఒక పీస్ తీసుకొని హెడ్ పైన ఇలా చేసేయాలంట. దాని తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళిపోతుంది, చల్లగా ఉంది. సో మా అన్నీకి అయితే ఇప్పుడు చల్లగా చీ షర్ట్ పెయిన్ పడిపోయి తీయది ఉతికేస్తాయి. స్పెక్స్ తీరాదు, మొహంకు కూడా రాయం. ఎందుకంటే గ్లూ చేసేస్తున్నామంట. ఉతకడానికి అవ్వదురా. 2 రోజులు ఎండలో కాకిలాగా తిరిగావు. మరి ఎక్కడి నుంచి తిరగలేదమ్మా. సరిపోయింది. చూడొచ్చు కదా, మా మమ్మీ చెప్తుంది 2 రోజులు అన్ని కాకిలాగా తిరిగాడు. ఎండలో విలేజ్ వస్తే ఇలాగే ఆటలకు వెళ్ళిపోతాడు. అక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు ఉండదండి. నోట్స్ రాసుకోవాలండి. చూడొచ్చు మా అన్నీకి ఏదో 100 నోట్స్. సో ఇప్పుడైతే ఇందులో ఏమంది ముచ్చులో వేసి డబ్బాలు పెట్టండి. సరిపోయింది. మా అన్నీ అయితే అన్ని తప్పులే చేసేస్తున్నాడు. చూసారా, కవర్లో వేసి ఇందులో పెట్టమంటే ఇందులో డైరెక్ట్ వేస్తాడు. ఇప్పుడైతే ఇందులో కవర్లో అయితే మా అమ్మమ్మ ఇంకా అన్నీ అయితే వేస్తున్నారు. సో చూడొచ్చు కదా కోతి ఇక్కడ చూడండి, కళ్ళు మూసుకొని వేసేస్తున్నాడు. చూడండి, కళ్ళు మూసుకొని వేస్తున్నాడు. ఎలాగున్నట్టు చూసారా మా అన్ని స్టిక్కీగా. చూడండి, స్టిక్కీ చీచి వ్యాక్. సో ఇలాగైతే వేసుకున్నాక నీకు చూపిస్తాను. చూడొచ్చు స్పైక్స్. అప్పుడు చిన్నప్పుడు ఇలా పెట్టుకుని ఉంటుంది గైస్, ఇప్పుడైతే అలా లేదు. అప్పుడు చిన్నప్పుడు అయితే దానికోసం ఒక జెల్ కొని మరీ ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడైతే అలోవెరాతో అయిపోయింది ఈజీగా. సరిగా వేసేసుకున్నాం. మేమైతే హైదరాబాద్ పట్టుకెళ్ళడానికి కొంచెం అయితే అమ్మమ్మకి అయితే ఉంచేసాము. చూడొచ్చు మేమైతే వేసేసుకున్నాం. చూడొచ్చు చూడొచ్చు ఎంత పెద్దదో ఇది. సో ఇప్పుడైతే ఇది కవర్లో పెట్టుకో, ఎందుకంటే మళ్ళీ ట్రైన్లో పడిపోతుంది అని అయితే ఇలా పెట్టుకున్నాం. సో చూడండి, కాలు దగ్గర ముక్క పడిపోయింది. ఆ ముక్క మరొద్దురా, నీకు రాసేసి మొక్కలు ఇప్పుడు అందుకనే మన మొక్కలు జాగా నువ్వు రాసిన మిక్సీ కొడితే మొక్కలు పెడితే ఇక మొక్క ఎంత స్లైమీగా ఉంది, మీరే చూడొచ్చు. కదరా చుండ్రుపా పోయిందమ్మా. ఏం పేరు
చుండ్రు ఉంటే కూడా యశ్వంత యశ్వంత చూడొచ్చు. దిలీప్. సో గాయస్ ఇప్పుడైతే మా అన్ని అయితే స్నానం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాడు. చూడొచ్చు నా హెయిర్ ఎలాగుందో చండాలంగా. గాయస్ ఇప్పుడైతే మీకు చెప్పాను కదా మేమైతే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నామని. సో ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. శ్రీకాకుళం రైల్వే స్టేషన్. సో ఇప్పుడైతే మేము ఏ ప్లాట్ఫామ్ పైన ఉన్నామో అదైతే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకే ఇలా ఉంది. కానీ ఆ ముందు ప్లాట్ఫామ్ చూడండి ఎంత బాగుందో. అందుకే మా డాడీ కన్నా అక్కడికి వెళ్ళిపోదామని. కానీ మా డాడీ వినట్లేదు చూడండి. ట్రైన్ ఈ ప్లాట్ఫామ్లో వస్తుంది, అటు కూర్చుంటుంది. జంప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అనుకోవచ్చు ఇక్కడ ఏంటి సీట్ మారిపోయామని, ఎందుకంటే ప్లాట్ఫామ్ మారిపోయింది. ఇక్కడ వచ్చేసి B5 అనమాట. చూడొచ్చు వస్తుందిలే. సో మాది వచ్చేసి B5. చూడండి ఇప్పుడు వస్తుందేమో. అదిగో చూడండి B5. ఇందాకైతే అక్కడ B5 ఉందని చూపించారు, అందుకే. ఇక్కడ రైల్వే పోలీస్ స్టేషన్ ఉంది చూసారా. అసలు పోలీస్ స్టేషనే కనిపించట్లే, మొత్తం ట్రీస్తోనే అడ్డేసింది. అంటే దొంగగా చూసేస్తారనమాట. చూడొచ్చు. చూడండి మా డాడీ అలిసిపోయి డ్రింక్ తాగుతున్నాడు. చూడండి ఇప్పుడు మా మంకీ కూడా వచ్చాడు తాగడానికి. సో ఇప్పుడైతే మా ట్రైన్ వచ్చేస్తుంది అనుకుంటాను. ఫస్ట్ అయితే ట్రైన్ అయితే ఇటు వస్తుంది అన్నారు, కాకపోతే ఇప్పుడైతే మార్చేసి ఇటు వస్తున్నారు అన్నారు. చూడండి మా ట్రైన్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి మా ట్రైన్ AC అండి. చూడండి చూడొచ్చు. స్వీట్ ఇప్పుడు సూపర్ మ్యాన్ చేస్తున్నారు. చూడండి ఇదే అండి మా ట్రైన్ ఇదే. చూసారా మా ట్రైన్. ఇందాక ఇటువైపు చూపించారు కదా, కానీ ఇప్పుడు మార్చేసారు. గాయస్ ఇందాక ఆపోజిట్ చూపించారు. ఇటు నేను చెప్పాను గాయస్. మేము ఏంటి అది చూపించారు, లాస్ట్ కి ఇటు అని చెప్పారు సడన్ గా. అది కూడా ట్రైన్ వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్పారు. కాదు 10 minutes ముందు. 10 minutes ముందే చెప్పారు. ఎంత చూడండి. వీళ్ళకి ఇది సో ఇది వచ్చేసి AC సైడ్ అనమాట. B3 ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు B4 ఇది. ఇప్పుడు మాది వస్తుంది B5. 50 మాది రూమ్ 55. ఇటువైపు నుంచి ఎక్కాలి గైస్. 57. అచ్చా అది B6 ఇదే మంది ఇదిగోండి. సో ఇప్పుడైతే మనం ఇటు నుంచి అయితే ఎక్కాలి, ఎందుకంటే మాది 57 నుంచి 64ది. అందుకే ఫస్ట్ అయితే ఆల్రెడీ ప్యాసింజర్స్ ఉన్నారనమాట. వాళ్ళు దిగారు. ఇప్పుడు మేము వెళ్తున్నాం. సో ఇప్పుడైతే మేము లోపలికి వచ్చేసాం. సో మా సీట్ అయితే 55 నుంచి ఏదేదో నాకు తెలియదు నెంబర్లు, తర్వాత చెప్తాను. మా డాడీకి తెలుసు కదా, అడిగి చెప్తాను. సో మా సీట్ ఆల్రెడీ ట్రైన్ ఫుల్గా ఉంది. వీళ్ళందరూ ఎక్కడో ఎక్కారు, ఎక్కడ ఎక్కారో తెలీదు. సో ఇప్పుడైతే మా డాడీ అయితే కింద సూట్ కేసులు పెడుతున్నాడు అనమాట. సో చూడొచ్చు. చూడండి చూడండి. సో మా డాడీ అయితే కింద పెట్టేశాడు. రండి మా పెద్ద నాన్న హాయ్ చెప్పు గైస్కి. హాయ్. చూడండి హాయ్ చెప్తున్నాడు. సో ఇప్పుడైతే లగేజెస్ అయితే సెట్ కూడా అయిపోయాయి. మాది కింద సీట్ ఇది వచ్చింది, ఇంకోటి ఏదో తెలీదు. బాయ్ బాయ్. మా పెద్దనాన్న అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. చూడండి మా పెద్దనాన్న. గాయస్ ఇప్పుడైతే మేము ఇందాక ఐస్ క్రీమ్ అయితే అటువైపు కొన్నాం అనమాట. సో ఇప్పుడు మేమైతే మర్చిపోయాము ఐస్ క్రీమ్ది వీడియో తీయడం. చూడొచ్చు ఇక్కడైతే చూడొచ్చు. మేమైతే ఫస్ట్ టైం పిజ్జా ఇలాగా ట్రైన్కి అయితే డెలివరీ చేయించా. మీరు అనుకోవచ్చు ఏంటి ఇవి సగం పీసెస్ ఉన్నాయి, ఎందుకంటే మేము ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. వీడియో తీయడం అయితే మర్చిపోయాం అనమాట. చూడొచ్చు ఇది వచ్చేసి షవర్మా పిజ్జా. చూడండి. 1
మా మమ్మీ కూడా తినేసింది. మా మమ్మీ కూడా తింటుంది. సో గాయస్ ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది, మేమైతే ఫ్రెష్ అప్ కూడా అయిపోయామన్నమాట. సో ఇప్పుడు చూడండి మా సీట్ని చెత్తకుండా ఇలా వాడుకున్నారు, డస్ట్బిన్ అలా వాడుకున్నారు. మా డాడీ ఏమంటున్నారంటే ఇక్కడ బయట ఒక పెద్ద లెమన్ పికాక్ వచ్చిందంట, కానీ బీబీ నగర్ ముందు వచ్చిందంట, కానీ అప్పుడు వీడియో తీయలేదు, మర్చిపోయాము. సో నైట్ అయితే మేము ఇలా డిన్నర్లో వచ్చేసి అయితే ఆలు పరోటా పూరి ఇడ్లీ అయితే తిన్నాము, కానీ మేము వీడియో తీయలేదు, అది కూడా మేము ఆర్డర్ పెట్టుకున్నాం. ఆలు పరోటాలో ఏం చేశారంటే చపాతీ తీసుకొని అందులో ఆలు స్టఫ్ పెట్టేసి ఆలు పరోటా అనేస్తారు. సో బాగానే ఉంది, చదివేస్తుంది బాగా. ఇప్పుడు మా మమ్మీ వదిలేసింది ఇడ్లీ చూపిస్తాను చూడండి. మా మమ్మీ 85 రూపీస్ వేస్ట్ చేసేసింది. ఇలాగా ఏమైనా అంటే నేను 2 ఇడ్లీస్ ఉంచామని చెప్పాను, 3 ఎందుకు ఉంచారని అడుగుతుంది మా మమ్మీ. చూడండి మా మమ్మీ ఏంటో ఇంత సిగ్గుపడిపోతుంది, ఎప్పుడు చూసినా మొహం కప్పేస్తుంది. మా పండుబావ లాగా ఈసారి నేను కూడా తమ్ముళ్ళలో పెట్టేస్తాం, అలా చేసామంటే మరి చూడు. సో బయట వ్యూ అయితే ఇలా చండాలంగా ఉందన్నమాట, అంత గార్బేజ్ డస్ట్, ఒక్క ప్లాంట్ లేదు. నిన్న నైట్ అయితే ఒక పెద్ద కొండ వచ్చింది, 3 కొండలు వచ్చాయి, ఎంత బాగుంది తెలుసా. ఫస్ట్ కొండ గ్రీన్గా ఉంది, తీద్దామంటే మా మమ్మీ మూవీ చూసుకొని ఇవ్వలేదు, అన్నీ మమ్మీ వల్లే. గైస్ ఇప్పుడు సో గైస్ ఇప్పుడైతే మేము 1-2 వీక్స్ నుంచి వీడియోస్ ఎందుకు తీయట్లేదంటే మా పెద్దనాన్న అయితే ఎక్స్పైర్ అయిపోయాడు అనమాట, అందుకని మేము తీసేయండి, అతను మంచిగా పీస్గా హెవెన్లో ఉండాలని. స్టేషన్కి అయితే వచ్చాము, కానీ అవుట్స్కట్స్లో అయితే ఆపేశారు, చూడొచ్చు కదా. ఇందాక కూడా 1 అవర్ ఆపేశారు, ఎందుకంటే మరీ ఫాస్ట్గా కూడా వచ్చకూడదు, లేట్గా కూడా రాకూడదు, సేమ్ టైంకే రావాలి కాబట్టి. సో ఇప్పుడైతే మా అన్నీ అయితే ఫోన్ చూసుకుంటున్నాడు, మంచిగా నెట్ వస్తుంది. మా అన్నీ వచ్చి క్యూట్ పిజియన్ అయితే వచ్చింది ఫుడ్ కోసం, చూడండి. దాని ఫ్రెండ్ కూడా అక్కడ వచ్చింది, చూసారా, 2 పిజియన్స్. ఇప్పుడైతే మేము వచ్చాం, చూడండి కింద వ్యూ ఎలా ఉందో. సో ఇప్పుడైతే స్టేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట, చూడొచ్చు. ఇదిగోండి అక్కడ అటువైపు ట్రైన్, ఇప్పుడు అందరైతే మూవ్ అవుతున్నారు, చూడండి. ఇదిగోండి స్టేషన్, ఇది ఒక ట్రైన్, ఇండియన్ రైల్వేస్. చూడండి మేమైతే ఇప్పుడు రైట్ సైడ్ దిగాలి, లేదు లెఫ్ట్, లేదు నాకు తెలియదు. సో ఇప్పుడైతే నాకు తెలిసింది, మనమైతే రైట్ సైడ్ దిగాలి, లెఫ్ట్ సైడ్ ఇదిగోండి ట్రైన్ ఉంది, రైట్ సైడ్ అయితే దిగాలి. సో మా ఫ్రెండ్ నా ఆంటీ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు, చూడండి. నెక్స్ట్ మేము వెళ్తాము. సో గాయస్ ఇప్పుడైతే ట్రైన్ మొత్తం ప్యాక్ అయిపోయింది అనమాట, అందుకే మా లగేజ్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి అందరు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే మా లగేజ్ తీస్తాం. చూడొచ్చు ఫుల్ ప్యాక్ అయిపోయింది అటు నుంచి ఇటు వరకు. మేము ఇంటికైతే వచ్చాము. సో హౌస్ క్లీనింగ్ అయిపోయింది, నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. ఇప్పుడైతే నేను మూవీ చూసుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.